పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ఖాయమన్నట్లుగా రెండు దేశాలు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. భారత్ యుద్ధం ప్రకటించడం ఖాయమని డిసైడ్ అయిన పాకిస్తాన్ తాను కూడా రెడీ అన్న సంకేతాలను పంపింది. అంతేకాకుండా వరుసగా బోర్డర్ దగ్గర కవ్వింపు చర్యలకి పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. అంతేకాదు ఇండియాపై అణుబాంబులు వేస్తామని బెదిరిస్తోంది. అయితే ఏ క్షణానైనా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేయడం ఖాయం. ఈ విషయం పాక్కి కూడా తెలుసు. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులని పెంచి పోషిస్తోంది. ఈ విషయాన్ని స్వయాన ఆ దేశ రక్షణ మంత్రి కూడా ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్పై ఉగ్రవాదం ముద్ర వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు పాకిస్తాన్కు ఏ దేశం మద్దతు ఇచ్చినా ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లే. భారత్ శాంతి కాముక దేశం. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరి జోలికి వెళ్లదు. 1971లో అయినా కార్గిల్ వార్ సమయంలో అయినా పాకిస్తాన్ పిచ్చి చేష్టల వల్లనే యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే పాకిస్తాన్ విషయంలో అనుకూలంగా ఉంటున్నారన్న విమర్శలను తిప్పికొట్టడానికి కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ ఆవేశంతో సంచలన కామెంట్స్ చేశారు. తాము పాకిస్తాన్కు మద్దతుగా ఉండడం లేదని, పాకిస్తాన్పై పోరాటంలో భాగమవుతామని అంటున్నారు. కావాలంటే తనకు ఓ బాంబు ఇవ్వాలని, మానవ బాంబుగా వెళ్లి పోరాడతానని ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఎప్పటికీ శత్రువేనని, మోదీ అమిత్ షా ఏం చెబితే అది చేస్తామని కూడా ప్రకటించారు. ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಗ್ ಹಾಕ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ కట్టుకొని ನಾನು పాకిస్తాన్ ಹೋಗ್ತೀನಿ. అయితే క్షణాలలోనే కర్ణాటక కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఆయన ముస్లిం కావడంతో పాటుగా మానవ బాంబుగా మారతారని చెప్పడమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా సైన్యం కానీ పోరాడేవారు కానీ మానవ బాంబులు అనేటువంటి ప్రస్తావన తీసుకురారు. ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలే ఆ పనులు చేస్తుంటాయి. జమీర్ అహ్మద్ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు, కానీ మానవ బాంబు అవుతానని చెప్పడం మాత్రం ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. పహల్గామ్ అల్లర్ల తర్వాత జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పై వస్తున్న విమర్శలతో ఆయన బాగా ఫీల్ అయినట్లుగా ఉన్నారని సోషల్ మీడియాలో సెటైర్లు అయితే వినిపిస్తున్నాయి. స్వయంగా సిద్ధరామయ్య కూడా యుద్ధం అవసరం లేదని ప్రకటన చేశారని కర్ణాటకలో రచ్చ జరిగింది. ఇప్పుడు తాము దేశభక్తులమేనని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, బీజేపీ వేసిన ట్రాప్లో ఇరుక్కుపోయారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. పహల్గామ్లో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు చేసిన దాడితో ఏ క్షణానైనా తమపై ఇండియా దాడి చేస్తుందని పాక్ హడలిపోతుంది. అయితే మేకపోతు గాంభీర్యంతో బోర్డర్ దగ్గర మాత్రం కాల్పులకు పాల్పడుతోంది. పహల్గామ్ దాడి జరిగిన రోజు నుంచే తమ సైనికుల సెలవులను రద్దు చేసి తుప్పుపట్టిన యుద్ధ విమానాలకు ఆయిల్ రాసుకుంటూ రెడీ అయింది. తాము యుద్ధానికి రెడీనే అని ప్రకటన చేసింది. తమ వద్ద అసలు ఏమున్నాయో ఏమి లేవో తెలియవు, అసలు ఉన్నాయో లేవో తెలియని అణుబాంబులు వేస్తామని అక్కడ మంత్రులు చేసిన ప్రకటనలు నవ్వులు పాలు చేస్తున్నాయి. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగా ఎటువైపు నుంచి వచ్చి దాడులు చేస్తారోనని కనిపెట్టుకుని ఉండడానికి కష్టాలు పడుతోంది. అయితే భారత్ ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్పై దాడులు చేస్తామని చెప్పలేదు. కనీసం అలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఉగ్రవాదుల్ని మాత్రం వదిలిపెట్టబోమని చెబుతుంది. వారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న హతం చేయడం ఖాయమని అంటోంది. ఉగ్రవాదుల్ని అంతం చేస్తామని భారత్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ తనకు అన్వయించుకుంటోంది. అంటే తాము ఉగ్రవాదులమని స్వయంగా ఒప్పుకున్నట్లుగా అవుతోంది. ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉంది కాబట్టే ఇంత టెన్షన్ పడుతోందని ప్రపంచానికి అర్థమవుతోంది. భారత్కు కావాల్సింది కూడా ఇదే. నిజమేంటో ప్రపంచం ముందు పెట్టాలని అనుకుంటోంది. వ్యూహాత్మకంగా నిర్ణయాలను తీసుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై సాక్ష్యాలను పెడుతోంది. బయట నుండి సాయం లేకపోతే ఆకలితో అలమటించిపోయే పాకిస్తాన్కి రూపాయి అందకుండా చేస్తోంది. భారత్, అమెరికాతో పాటుగా మరో 10 అగ్రదేశాలు ఉగ్రవాదిగా ప్రకటించిన హఫీజ్ సయీద్ను అంతం చేస్తే ఉగ్రవాద మూలాలు చాలా వరకు పెకిలించినట్లేనంటగా భావిస్తుంది. అమెరికాతో కలిసి లాడెన్ తరహాలో సయీద్ను అంతం చేయాలన్న ఆలోచనలో భారత్ ఉందని పాకిస్తాన్ అనుమానిస్తోంది. అందుకే సయీద్ను కాపాడడానికి చేయవలసినవన్నీ చేస్తోంది పాక్.
ఇలా ఉగ్రవాదులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది పాక్. అయితే ఏ క్షణానైనా పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేయడం మాత్రం ఖాయం.